బ్యాక్ నెక్కి ఫ్రంట్ పార్ట్ ఆది బ్లౌజ్ నుంచి ఫ్రంట్ పార్ట్ డాట్స్ షోల్డర్ నుండి డాట్స్ వరకు అది ఎక్కడ వరకు వచ్చిందో అక్కడ వరకు మార్కింగ్ అనేది చేసుకోండి. ఇలా మహా అంటే మనకు 1.5 వస్తుంది. పెద్ద సైజ్ బ్లౌజ్కి అయితే 2 ఇంచెస్ కూడా రావచ్చు. కొంతమందికి చెస్ట్ ఎక్కువ ఉండే వాళ్ళకేమో 1 ఇంచ్ కూడా రావచ్చు. అందుకే కొలుసుకుంటే సరిపోతుంది. అది ఎంత వచ్చిందో అంతా మలిపేసి మళ్ళీ ఒకసారి కొలవండి. 1.5 కరెక్ట్గా మలిపాము లేదనేసి. ఇక్కడ చూడండి క్రాస్గా కొంచెం కరెక్ట్గా పెట్టేసేయండి. ఇక్కడ సైడ్ మనకు షేప్ పట్టీలు రావాలి, కింద సైడ్ ఏమో మనకు హ్యాండ్స్ రావాలి. కాబట్టి ఇలా కరెక్ట్గా పెట్టేసి ఇది ఎలా ఉందో అలా మార్కింగ్ అనేది చేయండి. నెక్ దగ్గర మాత్రం ఇక్కడ వరకు చేసుకోండి. ఇక్కడ ఉక్స్ పట్టి దగ్గర ఇలా పై వరకు చేయాలి. ఇప్పుడు దీన్ని తీసేసి చంకబాన్ దగ్గర ఒక పాదం మందం లోత్ అనేది ఇలా తీసుకోండి. పట్టినట్టుగా పీకినట్టుగా అవుతుంది అంటారు చూడండి, అలా తీయకపోతే అలా అవుతుంది. ఇక్కడ ఉక్స్ పట్టి సైడ్ నుంచి షోల్డర్ నుండి ఉక్స్ పట్టి సైడ్ తీసుకోవాలి. ఇప్పుడు కూడా చివరి వరకు కాదండి, ఇక్కడ కుట్టు ఎంట్రన్స్ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని దీన్ని ఇలా వేసేసేయండి. ఇక్కడ వచ్చేసి మనకు ఒక పాదం మందం ఖర్చు కోసం మార్కింగ్ చేసి కింద నుంచి రెండో ఉక్స్ దగ్గర మార్కింగ్ చేసుకోండి. ఎక్స్ట్రా మెయిన్ 2 మార్కింగ్ లాంటివి వేయండి. అలాగే ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనకు షేప్ పట్టి సైడు ఇక్కడ హ్యాండ్ కుట్టు ఉంటుంది కదా చంకబాన్ దగ్గర, ఆ కుట్టు నుంచి షేప్ పట్టు కుట్టు వరకే, మొత్తం షేప్ పట్టి కొలకూడదు. అది ఎక్కడ వరకు వచ్చిందో అక్కడ వరకు ఎక్స్ట్రా మెయిన్ 2 మార్కింగ్ చేసుకోండి ఇలా. అలాగే ఫుల్ వీడియో లింక్ వచ్చేసి నేను కింద ఇచ్చానండి, అక్కడికి వెళ్ళి క్లిక్ చేసి చూడండి. ఫుల్ వీడియో వస్తుంది. వీడియోని అసలు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియో వరకు న్యూస్ తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.